నా పేరు న్యాయమూర్తి గ్రాఫ్. నేను ఈరోజు మొదటిసారి కేసులో హాజరయ్యే కేసులను విచారిస్తున్నాను. మొదటి కేసు విచారణ పూర్తయిన తర్వాత కోర్టు కాసేపు విరామం తీసుకుంటుంది. విరామం తర్వాత తిరిగి హాజరు కావాల్సిన వాళ్ళంతా 15 నిమిషాల్లో మళ్ళీ లాగిన్ చేయాలని నేను గుర్తు చేస్తున్నాను. సాధారణ సూచనగా ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను వాడకూడదు. ఎవరైనా అవాంతరాలను కలిగించినట్లయితే వారిని వెంటనే తొలగిస్తారు. జైలు అధికారులు మనం ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామా? కేసు నెంబర్ 25143 యూటా రాష్ట్రం వర్సెస్ ట్రైలర్ జేమ్స్ రాబిన్సన్. మీరు దయచేసి మీ పేరు చెప్పగలరా? టైలర్ జేమ్స్ రాబిన్సన్. మిస్టర్ రాబిన్సన్, మీరు ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు. నా పేరు న్యాయమూర్తి గ్రాఫ్. మిస్టర్ స్కోర్టిస్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ గౌరవనీయ న్యాయమూర్తి గారు. మీకు బహుశా నా గురించి లేదా నేను ఇక్కడ ఎందుకు ఉన్నానో మీకు ఇప్పటికీ తెలిసి ఉంటుంది. లేకపోతే నేను ఈ కేసులో నేరాన్ని అంగీకరించట్లేదు. నేను కౌంటీతో కలిసి నిందితుడికి ఒక న్యాయవాదిని నియమించడానికి పనిచేస్తున్నాను. నిందితుడికి న్యాయవాదిని నియమించడానికి మీరు అనుమతి ఇవ్వాలని కోరుతున్నాను. ధన్యవాదాలు మిస్టర్ స్కోటిస్. నేను నిందితుడి ఆర్థిక స్తోమతను సమీక్షిస్తాను. అదే నా ఉద్దేశం. చాలా మంచిది. వీరు ధన్యవాదాలు. రాబిన్సన్, మీకు ఒక న్యాయవాదిని పెట్టుకునే హక్కు ఉంది. ఒకవేళ మీరు ఆర్థిక స్తోమత లేకపోతే కోర్టు మీ తరపున ఒక న్యాయవాదిని నియమించగలదు. నేను మీ ఆర్థిక స్థితిని సమీక్షించాను. మీరు ఆర్థికంగా వెనకబడ్డారని నిర్ధారించాను. నేను తాత్కాలికంగా రూల్ 8 కింద అర్హత కలిగిన ఒక న్యాయవాదిని మీ కేసులో మీకు ప్రాతినిధ్యం వహించడానికి నియమిస్తున్నాను. మిస్టర్ రాబిన్సన్, ఆ న్యాయవాదులు తమ నియామకంతో పాటు రూల్ 8లోని B మరియు C ప్రకారం వారి అర్హతలను వివరిస్తూ ఒక ప్రకటనను కోర్టులో దాఖలు చేయాలి. ముఖ్యంగా మరణశిక్షకు అవకాశం ఉన్న కేసులో ఈ నిబంధనలు వర్తిస్తాయి. తదుపరి విచారణ తేదీ అయిన సెప్టెంబర్ 29న జరిగే విచారణకు ముందు ఆ ప్రకటనలు దాఖలు కావాలని నేను కోరుకుంటున్నాను. మిస్టర్ రాబిన్సన్, మీరు మీపై నేరారోపణ చేసుకోవాల్సిన అవసరం లేదని, ఆ హక్కు మీకు ఉందని కూడా నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఈ రోజు మీరు కోర్టులో చెప్పే ప్రతి మాట మీకు వ్యతిరేక సాక్ష్యంగా మారవచ్చు. మీ రాజ్యాంగ హక్కులను కాపాడడానికి మేము ఇలా చేస్తున్నాం. మిస్టర్ రాబిన్సన్, ఈ సమయంలో మీరు బెయిల్ లేకుండా జైలు కస్టడీలోనే ఉంటారు. మిస్టర్ స్కోర్టిస్, మీరు ఇంకేమైనా చెప్పదలుచుకున్నారా? లేదండి, ధన్యవాదాలు. స్టేట్ వైజ్ న్యాయవాదుల వైపు నుంచి. అవును గౌరవనీయ న్యాయమూర్తి, రాష్ట్రం తరఫున చాద్ గ్రౌన్ మాట్లాడుతున్నాను. నా బృందంలో ఉన్నవారు ర్యాన్ మైక్ బ్రాండ్, లారెన్ హంట్, డేవిడ్ స్టార్గిల్ మరియు క్రిస్ బార్లడ్. మాకు కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. మేము ఎరికా కిర్క్పై విచారణకు ముందు రక్షణ ఉత్తర్వులను దాఖలు చేశాము. ఆ ఉత్తర్వులను మీరు సమీక్షించి సంతకం చేయాలని కోరుతున్నాం. అది మీ క్యూలో ఉండాలి. నేను ఆ రక్షణ ఉత్తర్వులను సమీక్షించాను. ఎరికా కిర్క్ అనుకూలంగా ఆ ఉత్తర్వులను జారీ చేస్తున్నాను.